హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో మనం చేస్తున్న టెలిగ్రామ్ బూట్ మైనింగ్స్ ఎలా స్మార్ట్గా మైనింగ్ చేయాలి, అలాగే ఎక్కువ కాయిన్స్ ఎలా ఎర్న్ చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు నేను మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్ హర్ష. ఫస్ట్గా హ్యామ్స్టర్ కంబ్యాట్ గురించి తెలుసుకుందాం. సో ఈ మైనింగ్లో డైలీ కాంబోస్ అలాగే ఒక కోడ్ ఇస్తే మనకు 6 మిలియన్ కాయిన్స్ దాకా వస్తాయి అనమాట. సో అవి ఎలా ఎర్న్ చేయాలో మీకు చూపిస్తాను చూడండి. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ రోజు మార్నింగ్ హమ్స్టర్ కమెంట్ ఓపెన్ చేస్తే మీకు డైలీ రివార్డ్ అని, తర్వాత డైలీ సీపర్ కోడ్ అని, తర్వాత డైలీ కాంబోస్ అని ఈ 3 వస్తాయన్నమాట. సో ఈ డైలీ రివార్డ్స్లలో ఒకసారి దీన్ని క్లిక్ చేస్తాను చూడండి. దీన్ని క్లిక్ చేస్తే మీకు డైలీ రివార్డ్స్లో 15 డేస్ ఉంటుంది అనమాట రివార్డ్స్. ఇక్కడ చూడండి, డే 1 500 వస్తే డే 10కి వచ్చేసి 5 మిలియన్ కాయిన్స్ వస్తాయన్నమాట. సో డే 1 నుంచి కంటిన్యూస్గా మైనింగ్ చేసుకుంటూ అలాగే డైలీ రివార్డ్స్ క్లైమ్ చేసుకుంటూ వస్తే మీకు డే 10కి వచ్చేసరికి 5 మిలియన్ కాయిన్స్ వస్తాయి, డే 9కి వచ్చేసి 1 మిలియన్ కాయిన్స్ వస్తాయి, డే 8కి వచ్చేసి 5 lakhs వస్తాయి, డే 7కి వచ్చేసి 1 lakh అనమాట. ఇలా కంటిన్యూస్గా మైనింగ్ చేస్తే కంటిన్యూస్గా డైలీ రివార్డ్స్ క్లైమ్ చేసుకుంటే ఇలా డే 10కి వచ్చేసి 5 మిలియన్ కాయిన్స్ వస్తాయి అనమాట. సో ఇలా డైలీ రివార్డ్స్ని కూడా క్లైమ్ చేసుకుంటూ ఉండండి. అలాగే ఇక్కడ వచ్చేసి హోమ్ పేజ్లోకి వస్తే ఇక్కడ చూడండి, డైలీ సీపర్ కోడ్ అనమాట. ఈ కోడ్ని ఎలా ఎంటర్ చేయాలో మీకు చూపిస్తాను చూడండి. ఈ సీపర్ కోడ్ని కరెక్ట్ ఎంటర్ చేయగలిగితే మీకు 1 మిలియన్ కాయిన్స్ వస్తాయి అనమాట. సో నియర్లీ 1 మిలియన్ అంటే 10 lakhs కాయిన్స్ అనమాట. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్గా మీకు గ్రూప్లో డైలీ కోడ్స్ అనేవి మార్నింగ్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే సింపుల్గా ఇక్కడ క్లిక్ ఇవ్వండి. దీని మీద క్లిక్ ఇస్తే ఇలా ఈ బ్లూ కలర్ ఉన్నది కాస్త రెడ్ కలర్లో చేంజ్ అవుతుంది అనమాట. సో ఈరోజు కోడ్ వచ్చేసి గ్యాస్ అనమాట. అది ఎలా టైప్ చేయాలని చూస్తాను చూడండి. మనకు ఆల్రెడీ గ్రూప్లో పంపించేశాను. సో 2 ఉంటాయి అనమాట, ఒకటి డాట్ ఇంకొకటి డాష్ అనమాట. సో డాట్ అంటే ఏం లేదు, సింపుల్గా ఇలా క్లిక్ చేయాలి. డాష్ అంటే ఒక 3 seconds ఇలా హోల్డ్ చేయాలన్నమాట స్క్రీన్ మీద. ఇక్కడ స్క్రీన్ మీద 3 seconds ఈ సర్కిల్లో ఎక్కడైనా 3 seconds హోల్డ్ చేయాలన్నమాట. ఇక్కడ ఇలా ట్యాప్ చేసి పెట్టుకుంటే ఇలా డాష్ వస్తుంది, ఇలా డాట్ క్లిక్ చేస్తే డాట్ వస్తుంది అనమాట. సో సింపుల్గా ఈరోజు గ్యాస్ కోడ్ వచ్చేసి గ్యాస్ అనమాట. డాష్ డాట్, ఇది జీ యొక్క కోడ్. తర్వాత ఏ యొక్క కోడ్ వచ్చేసి డాట్ డాష్ అనమాట. నెక్స్ట్ ఇలా గ్యాస్ కదా, లాస్ట్ ఎస్ కోడ్ వచ్చేసి 3 dots అనమాట, డాట్. సో ఇక్కడ చూడండి, గ్యాస్ అని ఆల్రెడీ పడిపోయింది అనమాట. తర్వాత టేక్ ద ప్రైజ్ అని ఇక్కడ సింపుల్గా వస్తుంది. దీని మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ చేసి మీకు 1 మిలియన్ కాయిన్స్ అనేవి ఇక్కడ క్రెడిట్ అయిపోతాయి అనమాట. అలాగే దాంతోపాటు డైలీ కాంబో అని ఇక్కడ ఉంటుంది. ఇక్కడ చూడండి, డైలీ కాంబో అనమాట. ఇది డైలీ కాంబోని సెట్ చేస్తే మీకు 5 మిలియన్ కాయిన్స్ వస్తాయి, అంటే 50 lakhs కాయిన్స్ వస్తాయి అనమాట. 50 lakhs కాయిన్స్ వస్తాయి. ఆ డైలీ కాంబో ఎలా అంటే మీ గ్రూప్లో డైలీ కాంబో ఇది పెడతానమాట. ఇక్కడ చూడండి, డైలీ కాంబో మీద క్లిక్ చేస్తే ఈ 3 పిక్చర్స్ ఉన్నాయి కదా, ఈ 3 పిక్చర్స్ని కరెక్ట్ సెట్ చేయగలిగితే మీకు 5 మిలియన్ కాయిన్స్ వస్తాయి అనమాట. ఈ 3 పిక్చర్స్ ఎలా సెట్ చేయాలో మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. సో సింపుల్గా ఇక్కడ చూడండి, మనకి ఈ 3 పిక్చర్స్ రావాలంటే ఇక్కడ పిఆర్ టీము, మార్కెట్, లీగల్, వెబ్3, స్పెషల్ అని ఈ 4 ఉంటాయి అనమాట, 4-5 ఉంటాయి అనమాట. సో వీటిలలో ఆ పిక్చర్స్ ఎక్కడున్నా వెతుక్కొని వాటిని బై చేయాలన్నమాట. ఆ బై చేస్తే ఈ 3 పిక్చర్స్ సెట్ అయ్యాక మనకు 5 మిలియన్ కాయిన్స్ అని ఇచ్చేస్తారనమాట ఆటోమేటిక్గా. సో నేను ఆల్రెడీ ఈ రోజు క్లైమ్ చేసుకున్నాను. సో ఆ పిక్చర్స్ ఎలా వెతకాలో చెప్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి టీజీ లీడర్ అనమాట. ఈ టీజీ లీడర్ ఎక్కడ ఉందో చూడాలి. అలా ఎలా చూడాలంటే సింపుల్గా ఈ పిఆర్ మార్కెట్ ఉంది కదా, ఈ పిఆర్ మార్కెట్లో సెర్చ్ చేద్దాం. సెర్చ్ చేసినాక ఇక్కడ చూడండి, ఇక్కడ CEO ఉంది, ఇక్కడ మార్కెటింగ్ ఉంది, తర్వాత ఐటీ టీమ్ ఉంది, సపోర్ట్ టీమ్, ఇవి నేమ్స్ అనమాట, వాటి నేమ్స్. ఈ టీజీ లీడర్ ఉంది కదా, ఈ నేమ్ ఎక్కడ ఉందో చూడాలి. సో సింపుల్గా ఫస్ట్ వెతుక్కుంటూ వెళ్దాం. ఇక్కడ సో ఈ పిఆర్ అండ్ మార్కెట్ టీంలో లేదనమాట. సో నెక్స్ట్ లేదు కాబట్టి నెక్స్ట్ మార్కెట్లో వెళ్దాం. సో మార్కెట్లో ఎక్కడ ఉందో అని చూద్దాం. సో మార్కెట్లో కూడా లేదు. నెక్స్ట్ లీగల్లో చూడండి. సో లీగల్లో చూస్తే ఇది ఇక్కడ కూడా లేదు. సో వెబ్3లో చూడండి, ఇక్కడ కూడా లేదు. సో స్పెషల్లో చూస్తే టీజీ లీడర్ ఇక్కడ ఉంది చూడండి, టీజీ లీడర్ ఇది టీజీ లీడర్ అనమాట. సో ఇక్కడ ఏం చేయండి అంటే సింపుల్గా మీరు దాని తర్వాత ఇక్కడ దీని మీద క్లిక్ ఇచ్చి గో హెడ్ మీద క్లిక్ ఇవ్వండి. సో మీకు కాయిన్ అనేది వచ్చేస్తుంది అనమాట. అంటే సెలెక్ట్ ఆ కాయిన్ ఆ కోడ్ అనేది ఇది అయిపోతుంది అనమాట డైలీ కాంబోలో. సో దాని తర్వాత ఇక్కడ మీకు ఆటోమేటిక్గా ఏమైనా వస్తుంది అంటే డిస్ప్లే మీద ఫస్ట్ కార్డ్ అనేది కరెక్ట్గా ప్లేస్ చేశారని వస్తుంది. సో దాని తర్వాత కింద కంటిన్యూ అని వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ దీన్ని కూడా అట్నే సెర్చ్ చేయండి. దాని తర్వాత దీన్ని కూడా అట్నే సెర్చ్ చేయండి అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ కార్డ్స్ బై చేయడం వల్ల మనకు ఇంకొక బెనిఫిట్ కూడా ఉంది. ఇక్కడ చూడండి, నాకు ప్రాఫిట్ పర్ అవర్ అని వస్తుంది చూడండి. నాకు 6,59,000 ప్రాఫిట్ పర్ అవర్ అని వస్తుంది. సో ఇది ఎలా వస్తుందంటే ఈ కార్డ్స్ని బై చేసుకోవాలి మనం అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ ఇది ఉంది, సెమీఫైనల్ స్పెయిన్ వర్సెస్ ఫ్రాన్స్ అని ఉంది. సో నేను ఏం చేస్తాను, దీని మీద నాకు 44,000 కాయిన్స్ నేను పెడితే నాకు 3.44K అంటే 3,400 కాయిన్స్ అనేది నాకు పర్ అవర్ వస్తూ ఉంటాయి. సో నేను కొనేస్తాను అనమాట. ఇలా కొనేసుకోవాలన్నమాట అన్ని కార్డ్స్. నేను దీన్ని కొనేసుకున్నాను కదా. నెక్స్ట్ నాకు 18,000కి 561 కాయిన్స్ అనేవి పర్ అవర్ వస్తున్నాయి అనమాట. పర్ అవర్ కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. ఎన్ని డేస్ మైనింగ్ ఉంటే అన్ని డేస్ వస్తూనే ఉంటాయి అనమాట. సో ఇలా నేను ఇవన్నీ బై చేసుకుంటూ ఉంటాను. సో అలా బై చేసుకోవడం వల్ల నాకు గంటకు వచ్చేసి ఇది ఎక్స్ట్రా ఎర్నింగ్ అనమాట. గంటకు వచ్చేసి 6 lakhs కాయిన్స్ వస్తున్నాయి. సో మీరు కూడా ఇలా అన్ని కాయిన్స్ని బర్న్ చేసుకోండి. స్పెషల్లోనే కాదు బై చేసుకోండి. స్పెషల్లోనే కాదు, వెబ్3లో కూడా
లీగల్లో కూడా, మార్కెటింగ్లో కూడా అండ్ పిఆర్ అండ్ టీంలో కూడా మీరు ఇలా బై చేసుకోండి. ఒక 5 లెవెల్స్, 10 లెవెల్స్, 15 లెవెల్స్ వరకు బై చేసుకోండి. ఇన్ కేసు మీరు చేసిన దాంట్లో కొన్ని ఇలా లాక్ కాకుండా ఉంటాయి అనమాట, లాక్ అయి ఉంటాయి. వాటిని ఎలా అన్లాక్ చేయాలంటే, ఇప్పుడు సపోజ్ ఇది చూడండి, డేటా సెంటర్ అని ఉంది కదా టోక్యో. సో దీన్ని అన్లాక్ చేయాలంటే కింద ఇంకొక మనకి ఆప్షన్ ఇచ్చాడు, దుబాయ్ ఆఫీస్ లెవెల్ 1 వరకు బై చేయాలని ఉన్నాడు. సో ఈ దుబాయ్ ఆఫీస్ ఎక్కడ ఉంటే ఈ దుబాయ్ ఆఫీస్ అనేది దీని కనుక మనం బై చేయగలిగితే లెవెల్ 1 వరకు, అప్పుడు ఇది అనేది అన్లాక్ అవుతుంది అనమాట. డేటా సెంటర్ టోక్యో అనేది అన్లాక్ అవుతుంది. సో మనం ఏం చేయాలి, ఇప్పుడు దుబాయ్ ఆఫీస్ ఎక్కడ ఉందో చూద్దాం, ఫస్ట్ నుంచి వెతుక్కుంటూ వద్దాం ఇక్కడ. అలానే అన్ని సేమ్ ఇలానే ఏదైనా అన్లాక్ చేయాలంటే సేమ్ ఇలానే చేయాలన్నమాట అన్నీ. సో ఈ పిఆర్ అండ్ టీంలో లేదు, మార్కెటింగ్లో లేదు, వెబ్3లో లేదు, స్పెషల్లో చూద్దాం. స్పెషల్లో సో కొంచెం పేషెన్స్గా వెతకాలన్నమాట. అంటే వాళ్ళు 5 మిలియన్స్ కాయిన్స్ ఇస్తున్నారు కదా, కొంచెం పేషెన్స్గా వెతకాలి. ఒక్క నిమిషం. సో ఇక్కడ దొరికింది చూడండి దుబాయ్ ఆఫీస్. ఇక్కడ న్యూ కార్డ్స్లోకి వెళ్తే ఇక్కడ ఉంది చూడండి దుబాయ్ ఆఫీస్. సో ఈ దుబాయ్ ఆఫీస్ కూడా అన్లాక్ అవ్వాలంటే కింద ఇంకొక ఆప్షన్ ఇచ్చారు, లైసెన్స్ యూఏఈ లెవెల్ 15 వరకు చేయాలన్నారు. సో ఈ లైసెన్స్ యూఏఈ ఎక్కడ ఉందో వెతకండి మళ్ళీ ఇప్పుడు. సో ఈ లైసెన్స్ మ్యాక్సిమం ఈ లీగల్లోనే ఉంటుంది. ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఇదిగోండి లైసెన్స్ యూఏఈ. దీన్ని లెవెల్ 15 వరకు బై చేయాలన్నమాట. నేను ఆల్రెడీ లెవెల్ 12 వరకు బై చేశాను. సో నేను మళ్ళీ లెవెల్ 15 వరకు బై చేస్తాను అనమాట. సో ఇలా గో హెడ్ అని క్లిక్ చేయండి కాయిన్స్ని సింపుల్గా. సో ఇలా క్లిక్ చేశాక ఇక్కడ లెవెల్ 15 వరకు అయిపోయింది చూడండి. లెవెల్ 15 వరకు అయిపోయింది కదా, నాకు ఇప్పుడు ఇది ఓపెన్ అయి ఉంటుంది చూడండి, దుబాయ్ ఆఫీస్ ఓపెన్ అయి ఉంటుంది. ఇక్కడ చూడండి దుబాయ్ ఆఫీస్ అన్లాక్ అయిపోయింది అనమాట. సో నేను సింపుల్గా ఏం చేస్తానంటే దీన్ని బై చేస్తాను అనమాట. ఇలా బై చేసిన తర్వాత నాకు ఇక్కడ ఫస్ట్ మనం చూసింది కూడా ఇక్కడ కూడా అన్లాక్ అయిపోయి ఉంటుంది చూడండి. ఇదిగో చూడండి డేటా సెంటర్ టోకెన్, ఇది కూడా అన్లాక్ అయిపోయింది. సో ఇది ఇక్కడ చూడండి 2 lakhsకి నాకు 6.5 hours కాయిన్స్ పర్ అవర్ ఇస్తుంది అనమాట. సో ఇలా మీరు అన్లాక్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఒకదానికి ఇంటర్లింక్ అయి ఉంటుంది, ఇలా అన్లాక్ చేయాలి. సో ఇలా డైలీ కాంబోని సెట్ చేసుకుంటూ, అలాగే మనకి ఇచ్చిన కోడ్ని సెట్ చేసుకుంటే డైలీ మీకు 6 million కాయిన్స్ ఎట్ ఏ టైం వస్తాయి. డైలీ రివార్డ్ చేసుకుంటే కొంత కాయిన్స్ 10 days తర్వాత 5 million కాయిన్స్ వస్తాయి. అలాగే మీరు బై చేసుకున్న కార్డ్స్ ఉన్నాయి కదా, ఆ కార్డ్స్ని ఇక్కడ మీకు పర్ అవర్ ప్రాఫిట్ కూడా వస్తూ ఉంటాయి అనమాట. సో ఇలా కార్డ్స్ని కూడా బై చేసుకుంటూ హ్యామ్స్టార్ కంపెనీని బాగా స్పీడ్గా మైనింగ్ చేయొచ్చు, ఎక్కువ కాయిన్స్ ఎర్న్ చేయొచ్చు అనమాట. నాకు ఇప్పుడు దగ్గర 270 million కాయిన్స్ ఉన్నాయి. 270 million కాయిన్స్, అలా కూడా మీరు కూడా ఎక్కువ కాయిన్స్ ఎర్న్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ట్యాప్ స్వాప్ గురించి తెలుసుకుందాం. సో ట్యాప్ స్వాప్లో సో మనకు ఇలా ఈ కాయిన్ మీద క్లిక్ చేస్తే మనకు కాయిన్కి ఈ మన ఎనర్జీ లెవెల్ ఉన్నంత వరకు మనకు వస్తాయన్నమాట కాయిన్స్. అలాగే కొన్ని టాస్క్లు కంప్లీట్ చేస్తే మనకు ప్రతి టాస్క్కి కొంత కాయిన్స్ అనేవి ఇస్తున్నారు. 2 lakhs కాయిన్స్ ఇస్తున్నారు. ఈ టాస్క్స్కి ఆన్సర్ నేను పెడతాను. సో సింపుల్గా ఏం లేదు, టాస్క్స్ వాచ్ ద వీడియో మీద క్లిక్ చేసి మనకు యూట్యూబ్లో ఒక వీడియో ఓపెన్ అయింది. సో వీడియో ఓపెన్ అయినాక ఆ వీడియోలో ఒక సీక్రెట్ కోడ్ ఉంటుంది అనమాట. ఆ కోడ్ని ఇక్కడ టైప్ చేయాలన్నమాట. ఆ కోడ్ని ఇక్కడ టైప్ చేస్తే మనకు వచ్చేసి సబ్మిట్ కొని కొడితే మనకు 2 lakhs కాయిన్స్ ఇస్తారు. ఈ టాస్క్స్ అన్నిటికీ అలానే చేయాలన్నమాట. తర్వాత వచ్చేసి ట్యాప్లో వద్దాం. సో ఇలా ట్యాప్ చేస్తే మనకు కాయిన్స్ వస్తాయి. తర్వాత బూస్ట్ ఆప్షన్స్కి వెళ్తే రోజు 3 ట్యాపింగ్ గురు ఆప్షన్స్ వస్తాయి, అలాగే 3 full tanks వస్తాయి అనమాట. వీటిని చేసుకుంటూ మనం ఇక్కడ మన మల్టీ ట్యాప్స్ని చేంజ్ చేసుకుంటూ మన ఎనర్జీ లెవెల్ పెంచుకుంటూ ఎక్కువ కాయిన్స్ ఎర్న్ చేయొచ్చు. అండ్ దీంట్లో ఇంకొకటి ఏంటంటే బూట్ అనమాట. ఈ బూట్ని 2 lakhs కాయిన్స్ పెట్టి యాక్టివేట్ చేసుకుంటే మనం పర్ అవర్ అనేది కాయిన్స్ వస్తూనే ఉంటాయి అనమాట. సో మనం ఇన్యాక్టివ్లో ఉండే టైంలో ఆ బూట్ అనేది యాక్టివ్లో ఉండి మన కాయిన్స్ ఇస్తూనే ఉంటాయి. దాన్ని కూడా ఒకసారి 2 hours-కో 3 hours-కో ఒకసారి ఓపెన్ చేసి కాయిన్స్ని క్లైమ్ చేసుకోవాలన్నమాట. అది ఎలా క్లైమ్ చేసుకోవాలి ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. సపోజ్ నేను ఇప్పుడు యాక్టివ్లో లేను, ఇంతసేపు నుంచి వచ్చాను కదా. ఇప్పుడు యాక్టివ్లో అవుతున్నప్పుడు నాకు ఒక నిమిషం, ఇక్కడ చూడండి నా బూట్లో ఇప్పుడు కాయిన్స్ వస్తాయి అనమాట. ఇంతసేపు నేను యాక్టివ్లో లేను కదా, ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఇంతసేపు యాక్టివ్లో లేను కాబట్టి నాకు 160 కాయిన్స్ ఆటోమేటిక్గా ఈ బూట్ అనేది కాయిన్స్ని ఆటోమేటిక్గా యాక్టివ్లో ఉండి నాకు కాయిన్స్ ఇస్తాను అనమాట. సో మనం సింపుల్గా ఏం చేయాలి, ఈ గెట్ ఇట్ మీద క్లిక్ ఇస్తే మన కాయిన్స్ అనేవి మనకు వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ యాడ్ అయిపోతాయి అనమాట. సో నా కాయిన్స్ అనేవి మిలియన్స్లో ఉన్నాయి కాబట్టి చిన్నవి 160, 100, 1000s అనేవి కనబడవు, డైరెక్ట్ ఇక్కడ 1000s అనేవి కనిపిస్తాయి అనమాట. సో ఇక్కడ చూడండి ఇంకొకటి ఏంటిదంటే ఈ కోడ్స్ని యూజ్ చేసుకుంటూ ఈ వచ్చిన ప్రతి టాస్క్ని కంప్లీట్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ చూడండి స్పెషల్స్ మీద క్లిక్ చేస్తే ఈ స్పెషల్ మీద క్లిక్ చేస్తే మనకు కొన్ని ఉంటాయి అనమాట. టెలిగ్రామ్లో జాయిన్ అవ్వమని, తర్వాత యూట్యూబ్లో జాయిన్ అవ్వమని, ఇవన్నీ ఉంటాయి. వీటిని కమ్ చేసుకుంటే మనకి కింద ఇక్కడ ఇచ్చారు చూడండి, ఈ కింద ఈ కాయిన్స్ అనేవి మనకి ఇస్తారనమాట. అక్కడ జాయిన్ అయితే సింపుల్గానే ఉంటాయి. జాయిన్ అయిపోయిన తర్వాత లీగ్స్లోకి వచ్చినాక ఇక్కడ లీగ్స్ దగ్గరకు వస్తే దాని మీద క్లిక్ ఇస్తే ఇలా వస్తాయి అనమాట. ఇక్కడ లెజెండరీ, తర్వాత గోల్డ్, సిల్వర్ అని. సో ఇక్కడ మీకు సింపుల్గా క్లైమ్ ఆప్షన్ అని వస్తుంది. వాటి మీద క్లైమ్ మీద క్లిక్ ఇస్తే క్లైమ్ చేసుకోండి. మీకు మీరు ఎవరైనా రిఫర్ చేస్తే రెఫరల్స్ మీద మీరు ఎవరైనా రిఫర్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి కూడా కాయిన్స్ వస్తాయి. ఇక్కడ క్లైమ్ అనే ఆప్షన్స్ వస్తాయి. ఎంతమంది రిఫర్ చేస్తారో ఆ క్లైమ్ అనే ఆప్షన్ వస్తాయి. అవి కూడా క్లైమ్ చేసుకోండి. ఇలా క్లైమ్ చేసుకుంటే ఎక్కువ కాయిన్స్ని ఎర్న్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు హామ్స్టర్ కంబైట్ లాగానే ఇంకో మైనింగ్ గురించి తెలుసుకున్నాం. దాని పేరే
జమ్ అనమాట. సో ఈ మైనింగ్ గురించి చూద్దాం. సేమ్ హమ్స్టర్ కంబైట్ లెక్కనే ఉంటుంది అనమాట. దీంట్లో ఒక అదే నార్మల్గా సేమ్ బూట్ ఉంటుంది. ఇంతకుముందు చెప్పే కదా ట్యాప్ స్వాప్లో బూట్ ఉంటుంది కదా, అలా బూట్లో నుంచి ఈ కాయిన్స్ని క్లైమ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ క్లైమ్ మీద కొట్టేస్తున్నాను చూడండి, క్లైమ్ అయిపోయినాయి నా కాయిన్స్. సో డైలీ రివార్డ్స్ లెక్క ఇక్కడ ఈ మైన్ మీద క్లిక్ ఇస్తే ఇక్కడ డైలీ 3 కార్డ్స్ని సెలెక్ట్ చేస్తే అంటే కరెక్ట్గా ప్లేస్ చేస్తే మనకు మళ్ళీ వాళ్ళు 5 మిలియన్ కాయిన్స్ ఇస్తారనమాట. సేమ్ హమ్స్టర్ కంబైట్ లెక్కనే. అలాగే తర్వాత వచ్చి దీంట్లో ఏంటిదంటే ఎక్స్ట్రా ట్యాపింగ్స్కి ఎక్కువ ఇది ఇస్తారు, కాయిన్స్ వస్తాయి. ట్యాప్ చేసుకుంటూ కూడా కాయిన్స్ ఎర్న్ చేయొచ్చు. కార్డ్స్ని సెలెక్ట్ చేసుకుంటూ కూడా కాయిన్స్ ఎర్న్ చేయొచ్చు. అలాగే హమ్స్టర్ కంబైట్లో మనం బై చేసిన కార్డ్స్కి కొంత మనకి పర్ అవర్ ఎర్నింగ్స్ వస్తాయి కదా. సో దీంట్లో కూడా సేమ్ పర్ అవర్ అలానే వస్తాయి. ఇక్కడ చూడండి పర్ అవర్ ఇక్కడ కనిపిస్తూనే ఉన్నాయి, పర్ అవర్ ఎర్నింగ్ కనిపిస్తూనే ఉంది చూడండి అలా అనమాట. సో దీంట్లో కూడా ఇలానే కీప్ యాక్టివ్లో ఉండి కాయిన్స్ని ఎక్కువ ఎర్న్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పిక్సెల్ ట్యాప్ అనమాట. సో దీన్ని ఓపెన్ చేద్దాం. ఈ బూట్ని ఓపెన్ చేశాక దీంట్లో అనమాట సేమ్ హమ్స్టర్ కంబైట్ లాగానే ఒక డైలీ కాంబో ఉంటుంది. ఆ డైలీ కాంబో ఏంటిదంటే సింపుల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ రివార్డ్స్ మీద క్లిక్ ఇవ్వండి. ఫస్ట్ డైలీ మార్నింగ్ వచ్చేసి ఇది క్లైమ్ చేసుకోవాలన్నమాట. ఇది క్లైమ్ చేసుకున్న తర్వాత ఈ కాయిన్స్ అనేవి ఇక్కడ క్రెడిట్ అయిపోతాయి. ఇది క్లైమ్ చేసుకున్న తర్వాత మీరు ఈ రివార్డ్స్ మీద క్లిక్ ఇస్తే కింద బాటమ్ సైడ్లో డైలీ రివార్డ్స్ క్లైమ్ చేసుకోవాలన్నమాట. డైలీ రివార్డ్స్ క్లైమ్ చేసుకొని ఇక్కడ చూడండి డైలీ కాంబో అని కనిపిస్తుంది కదా. ఈ డైలీ కాంబో సేమ్ మన హమ్స్టర్ కంబైట్ లెక్కనే డైలీ కాంబో కూడా, కాకపోతే అంత కొంచెం హార్డ్ ఉండదు, కొంచెం సింపుల్గానే ఉంటుంది. దీని పిక్చర్స్ అనేవి నేను గ్రూప్లో పెడతాను. సో ఇక్కడ ఈ పిక్చర్స్ ఉన్నాయా, ఈ పిక్చర్స్ నుంచి ఈ 4 కరెక్ట్ పిక్చర్స్ని మనం సెట్ చేయగలిగితే సో మనకు ఈ కాయిన్స్ అనేవి యాడ్ అయిపోతాయి అనమాట. సో అవి ఎలా సెలెక్ట్ చేయాలో చెప్తాను చూడండి. ఇప్పుడు ఈరోజు పిక్చర్స్ వచ్చేసి 1 మినిట్. ఈరోజు పిక్చర్స్ వచ్చేసి ఇక్కడ సెట్ చేస్తున్నాను చూడండి. నేను 1, 2, 3 and 4 ఇవి 4 పిక్చర్స్ అనమాట. తర్వాత ఈ చెక్ మీద క్లిక్ ఇవ్వండి. చెక్ మీద క్లిక్ ఇస్తే మీరు ఇలా కరెక్ట్గా ప్లేస్ చేస్తే కంగ్రాచులేషన్స్ అని వస్తుంది. ఇక్కడ కంగ్రాచులేషన్స్ వస్తుంది. తర్వాత క్లైమ్ ఆప్షన్ వచ్చేస్తుంది. సో సింపుల్గా మీరు ఏం చేయండి, ఈ క్లైమ్ మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇస్తే ఈ 8,85,000 కాయిన్స్ అని మీ అకౌంట్లో ఆల్రెడీ క్రెడిట్ అయిపోతాయి అనమాట. ఇక్కడ చూడండి ఇక్కడ క్రెడిట్ అయిపోతాయి. ఇప్పుడు నాకు క్రెడిట్ అయిపోయాయి అనమాట. సింపుల్గా హమ్స్టర్ కంబైట్ లెక్కనే ఈ మైనింగ్ కూడా అట్నే సేమ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఎస్ కాయిన్ అనమాట. ఇక్కడ చూడండి ఎస్ కాయిన్లో సింపుల్గా సేమ్ మనం ఇంతకుముందు చేసిన మైనింగ్స్ లెక్కనే, కాకపోతే దాంట్లో ట్యాప్ చేస్తాం, దీంట్లో ఏమో స్వైప్ చేయాలన్నమాట. స్వైప్ చేస్తే కాయిన్స్ వస్తాయి. ఇక్కడ చూడండి ఇది ఆటోమేటిక్గా వస్తుంది చూడండి. ఒకటి దీన్ని బూట్ అంటారు అనమాట. దీంట్లో ఎస్ కాయిన్లో బూట్ అనమాట. దాన్ని ఎలా తీసుకోవాలండి, బిల్డ్ అనే దాని మీద క్లిక్ ఇస్తే ఇక్కడ యాక్టివేట్ బూట్ అని ఉంటుంది. ఇక్కడ చూడండి బూట్ యాక్టివేట్ చేసుకోమని కొన్ని కాయిన్స్ వస్తుంది అనమాట. 1 మిలియన్ కాయిన్స్ అని ఎంతో. సో దీన్ని యాక్టివేట్ చేసుకుంటే మనం నార్మల్గా ఓపెన్ చేసి ఉంచిన ఆటోమేటిక్గా బూట్ యాక్టివ్లో ఉండి ఆటోమేటిక్ దాని వర్క్ అదే చేసుకుంటాను. మనం ఇలా స్వైప్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. ఇలా స్వైప్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా అదే దాని వర్క్ చేసుకుంటాం. తర్వాత బిల్డ్ మీద క్లిక్ ఇస్తే మనకు 3 ఉంటాయి. ఇగో రికవరీ ఫుల్, ఇది అయిపోయాక ఎనర్జీ అయిపోయాక మళ్ళీ రికవరీ చేసుకోవాలన్నమాట. సింపుల్గా నార్మల్ ట్యాప్స్ వాటిలేక ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ అయ్యే ఉంటాయి అనమాట అన్ని మైనింగ్స్. సో గైస్ అందరూ కీప్ యాక్టివ్లో ఉంటూ గ్రూప్లో వచ్చిన మెసేజ్ని చూసుకుంటూ ఎక్కువ కాయిన్స్ ఎర్న్ చేస్తారని అనుకుంటున్నాను. సో ట్యాప్ స్వాప్, మిమిఫీ, హమ్స్టర్ కంబైట్, జెమ్, ఎస్ కాయిన్ ఇవి అనేది టాప్ ప్రాజెక్ట్స్ అనమాట. పిక్సెల్ ట్యాప్ కూడా. సో అన్నీ వితిన్ 3 మంత్స్లో మనకి ఎర్నింగ్స్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో గైస్ లేట్ చేయకుండా అందరూ జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వని వాళ్ళు కీప్ యాక్టివ్లో ఉండి ఎక్కువ కాయిన్స్ ఎర్న్ చేయండి, ఎక్కువ మనీ ఎర్న్ చేయండి. థ్యాంక్ యూ.